టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసింది. వీరిద్దరూ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇద్దరు దిగ్గజాలను ఒకే సినిమాలోకి తీసుకొచ్చి అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిరు వెంకీ కాంబోపై అనిల్ రావిపూడి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార హీరోయిన్లుగా నటిస్తుండగా వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరు వెంకీ కాంబినేషన్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకొక సాంగ్ ఉన్నాయి. వీరిద్దరిపై వచ్చే పాట అదిరిపోయిందని, అందులో హుక్ స్టెప్ నాటును మించిపోయేలా ఉంటుందని ఇద్దరు హీరోల అభిమానులకు విజువల్ ట్రీట్ అని టాక్ నడుస్తోంది. ఇదే విషయంపై అనిల్ రావిపూడి స్పందించారు. నాటు పాట స్పీడ్ వేరు. చిరంజీవి, వెంకటేష్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు పాట స్పీడ్ వేరు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో నటించడం ఒక ఎక్సైట్మెంట్. అలానే ఇద్దరూ కలిసి డాన్స్ చేయడం కూడా చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తామని అనిల్ రావిపూడి చెప్పారు. అంతేకాదు, ఈ సినిమాలో చిరు, వెంకీలతో కలిసి నటించానని కూడా తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన నాటు పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఇద్దరు హీరోలు వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్ గా సినీ ప్రియులను ఊపేశాయి, ఆస్కర్ వరకు తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు 60+ ఏజ్ ఉన్న చిరంజీవి, వెంకటేష్ కలిసి మనశంకర వరప్రసాద్ గారు మూవీలో ఒక పాటలో ఆడి పాడనున్నారు. నాటు రేంజ్ లో స్టెప్పులుంటాయని భావించలేం, కానీ తప్పకుండా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ 20 నిమిషాలు బ్లాక్ చేశారని, చిరంజీవితో పాటు ఉంటుందని అనిల్ చెప్పారు. చిరంజీవి, వెంకటేష్లను దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడాలనేది సినీ లవర్స్ కి ఓ డ్రీమ్ ఉంటుంది. అలాంటి అవకాశం నాకు దొరికింది. చిరంజీవి, వెంకటేష్ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మీకు చూపించడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానని అన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా చిరు, వెంకీ కలిసి ఒకే వేదికపై కనిపిస్తారని తెలుస్తోంది. ఇద్దరు హీరోలను కలిపి ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని, త్వరలోనే ఇద్దరిని ఒకే స్టేజ్ పై చూస్తారని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.